కాలు కూడా అట్టించుకుంటున్నారు, కానీ పిల్లలు మాత్రం చూడలేదా? తప్పని చేసినట్టున్నాను. నా మటుకు నేను లైన్ వేసుకున్న ఈ పాటికి పిల్ల దొరికిపోయిందేమో. నీకు సంబంధాలు వెతుకుతూనే ఉన్నావయ్యా, కానీ నీ అందానికి తగ్గ పిల్ల దొరకాలిగా, అందుకోసం వెయిట్ చేస్తున్నావు. అలాగా? నువ్వు వెళ్ళి ఉప్పా చేయి, తింటూ మాట్లాడుకుందాం. ఉప్పానా? మరి రాదా? నేను చెప్తాను, నువ్వు చెయ్యి. సరే అలాగే. అలాగే అన్ని రెడీగా ఉన్నాయి. అదే నేను ఇలాగే 3 సంవత్సరాలు మెయింటైన్ చేస్తే మన చదువులు పూర్తయిపోతాయి. వీడి మొహానికి పెళ్లి కావాలంటే పెళ్లి. అమ్మో, ఇప్పుడు ఏం చెయ్యాలండి? నూనె కాగిందా? కాగిందండి. తాలింపు గింజలు వేసావా? వేస్తున్నానండి. తాలింపు వేసానండి. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసానండి. నీళ్లు పోయి. నీళ్ళ ఎన్ని పోయాలండి? 2 గ్లాసులు పోయి. నిన్న సగానికి పోయారా? నీళ్ళు వేసానండి. రవ్వై చాలే. కలబెట్టు బాగా. ఇప్పుడు నెయ్యి వెయ్యి. నెయ్యి ఎక్కడుందండి? ఊరి మెల్లకను వెదవా, ఆ పక్కనే ఉంటుంది చూడు. ఓహో, ఏట్రా మీ చదువులు పూర్తయ్యే వరకు నాకు పిల్లలు చూడరా? చెప్పా అండి. తెల్లగా ఉంది, ఇదే కదా నెయ్యి? నెయ్యి తెల్లగా కాక పచ్చగా ఉంటుందా తిక్క వెదవా? అండి నెయ్యి ఎంత వేయాలి? 1 స్పూన్లా 2 స్పూన్లా? నెయ్యి ఎంత వేసినా రుచిగానే ఉంటుంది. వేసేయ్. అయితే మొత్తం వేసేస్తున్నానండి. వేసేయ్ ఫుల్లుగా. నా స్వామి రంగా అదిరిపోవాలి ఉప్ప. అదిరిపోతే అబ్బా గుమగుమలాడిపోతుంది ఉప్పు. మీ చదువులు పూర్తయ్యే వరకు నాకు పిల్లలు చూడరా? మీలాంటి సిటీ వాళ్ళని చాలా చాలా మంది చూశాను రా. ఏట్రా దొక్కడా? నెయ్యి కావాలా? నాను మ్యారేజ్ చేసుకుని 3 నెలలు వచ్చి పిల్లల్ని కలిగేదాకా మీకు పెళ్లిళ్ళు కాకుండా చేసేసినాను రా. ఏటనుకుంటున్నారా?